నమస్కారం. ముందుగా మా గురువు గారు శంకరరావు గారికి, విశ్వాశ్రీ సార్కి, అలాగే సభాధ్యక్షులు మేడంకి, తెలుగు శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. శీర్షిక ఆధునిక స్త్రీ జీవనవర్తక ప్రతీకలు. ఉదయం నుంచి మనం వింటూనే ఉన్నాం. పరిచయం ఒక 2 వాక్యాల్లో చెప్తాను. శ్రీ శారవారి సుప్రసిద్ధులైన రామకృష్ణ శర్మ గారు బహుముఖ విన్యాసాలు, బహుగ్రంథకర్త. ఇంగ్లీష్లో MA డిగ్రీ సాధించి అధ్యాపకులుగా పనిచేసి అనితర సాధ్యమైన సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని పాఠకులకు అందించారు. 1949 నుంచి దాదాపు 20 ఏళ్ల పాటు కవితలు, పద్య కావ్యాలు, కథలు, నవలలు, నాటకాలు, బాల సాహిత్య రచనలు చేశారు. 1955 నుంచి దాదాపు 10 విరమణ వరకు ఆంధ్రప్రభ దినవార పత్రికల్లో ఉప సంపాదకులుగా, సహాయ సంపాదకులుగా, మ్యాగజైన్ ఎడిటర్గా పనిచేయడం మీరు ప్రతిభకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. మంజరి ద్విపద కథలు. ఈ వ్యాసం చెడిపోతుందని ఇందులో ఉన్న కొన్ని కథలలో వాటికి స్త్రీ పాత్ర తీసుకోవడం జరిగింది. ఛందస్సులో 2 పాదాలు ఉన్న పద్య రూపం ద్విపదగా చెప్పబడింది. అలాగే ద్విపదలోని ఒక సరళమైన లయాత్మకమైన ఛందస్సు కలిగి ఉన్నది. మంజరి ద్విపదగా ప్రసిద్ధి చెందింది. శ్రీ శారవారి గారు ఈ సంపుటికి మంజరి ద్విపద పేరు పెట్టడం నిజంగా సాహసమే. అంతకంటే ఎక్కువ మనస్తత్వాలున్న స్త్రీలు ఈ కథలో మనకు కనిపిస్తారు. శ్రీ శారవారి గారు 2009లో 13 కథలతో మంజరి ద్విపద కథా సంపుటిని ప్రచురించారు. 1950 నుంచి 80 సంవత్సరాల మధ్య శారవారి గారి కథల్లో అజాగ్రత్త వల్ల కొన్ని, అలసత్వం వల్ల కొన్ని కథలు పోగా మిగిలిన 19 కథల్ని మంజరి ద్విపద సంపుటిగా ముద్రించారు. ఈ కథలు గొప్ప కథలు కాకపోవచ్చు, కానీ గొప్ప కథలు రాయాలని కథలు కంటున్న వారికి ఇది కథలు ఎలా రాయాలని నేర్పిస్తాయి అని కవి చెప్పడం జరిగింది. ముందుగా కథల్లో స్త్రీ పాత్రలు. మంజరి ద్విపద కథలో స్త్రీ పాత్రలు. తెలుగు ఆధునిక కథా సాహిత్యంలో స్త్రీ పాత్రల చిత్రణ ఒక ముఖ్యమైన అధ్యయనాంశం. సామాజిక మార్పులు, కుటుంబ నిర్మాణాలు, వ్యక్తిగత స్వతంత్రం, భావనలు వంటి అంశాలు స్త్రీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో రచయిత స్త్రీ అనుభవాలను విభిన్న కోణాల్లో ఆవిష్కరించడం జరిగింది. స్త్రీలను కట్టుబాటులో ఉంచేలా కాకుండా వాళ్ళని స్వతంత్రులుగా ఎదిగేలా చేయడం అనే అంశానికి రచయిత ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 1950లో రాసిన కథలే ఆయన శారవారి గారు స్త్రీను సొంత కాలం మీద నిలబడేలా చేసిన పాత్ర చిత్రణ చేయడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకు. యువ, జయశ్రీ, భారతి, సుహాసిని, ఆంధ్ర సచిత్ర, వారపత్రికలో, ఆంధ్రప్రభ, సినిమా ముఖ్యమైన పత్రికల్లో మీరు కథలు అచ్చవటం మీరు ప్రతిభకు నిదర్శనం. మంజరి ద్విపద కథలో స్త్రీ పాత్ర నేపథ్యాలు. మంజరి ద్విపద కథలో స్త్రీ పాత్రలు ప్రవర్తన, భావాజాలం, సామాజిక అంతర్గత సంఘర్షణను పరిశీలించి స్త్రీ విముక్తి, స్త్రీయ గుర్తింపు, లింగ అసమానతలు వంటి సిద్ధాంతాత్మక భావనల కాంతిని పాఠకులపై ప్రసరింపజేశాయి. స్త్రీలు కేవలం వంటింటికే పరిమితం కాదని, అవసరమైతే సమాజాన్ని మార్చగలిగే దృష్టి కలిగి ఉంటారని ఈ కథ నిరూపించడం జరిగింది. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయాల మధ్య జరిగే సంఘర్షణ రచయిత స్త్రీ పాత్రలో ప్రధానంగా దర్శనమివ్వడం జరుగుతుంది. రచయిత స్త్రీ పాత్రను చిత్రించడంలో ఉపయోగించే భాష సరళమైనదైనా భావ ప్రధానంగా ఉంటుంది. స్త్రీ అనుభవాలు, స్త్రీతత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఉపమానాలు చేయడం జరుగుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ బాధ్యతను కోరుకునే స్త్రీ పాత్రలు. ఇందులో హరే రామ హరే కృష్ణ అనే కథలో మాలతి, ఇందులో ఏమంటే కృష్ణ మాలతి ప్రేమ ఎలా సుఖాంతమైందంటే ఇందులో కృష్ణ మాలతి ఇద్దరు ఉంటారు. వాళ్ళ కోసం అన్నమాట ఇది. మాలతి కృష్ణ ప్రేమించడం జరుగుతుంది. తన కోసం ఎలా తాపత్రయపడిందో ఈ కథలో రచయిత వివరించడం జరుగుతుంది. అతను ఆమెను చెప్పకుండా ఎక్కడికో వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. చివరకు సొంత ఊళ్ళోనే యోగినీదేవి వెలిసిందని తెలిసి ఆమెను చూడటానికి పుట్టిన ఊరికి వెళ్తాడు. అక్కడ యోగిని మరెవరో కాదు, మాలతినే తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఆమె తన కథంతా చెప్తుంది. ప్రేమించిన కృష్ణ వెళ్ళిపోవటం, పెళ్లి చేసుకోవాలని ఖాయం చేసుకున్న వ్యక్తి చనిపోవటం, అప్పుడు ఎప్పుడైనా స్వామీజీపై ఆయన మావడం, మనసు పారేసుకోవడం,
అతనితో గడపాలని ఆశ్రయానికి వెళ్తే అతను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. స్వామివారు అంతర్లీనమై మారుతి యోగినిగా మారిపోవడం మొదలైన కథంతా కృష్ణతో చెప్తూ, నీవు చదివిన చదువులు నీ పూర్వీకులకు నీకు సంక్రమింపజేసిన విజ్ఞానం అంతా బూటకం. సృష్టి రహస్యం ఏంటంటే నేను చెప్తాను, మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పి అడగడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడంలో ఈ కథ సుఖాంతం అవుతుంది. అలాగే ద్విపదే మంజరి ద్విపద, ఇందులో మంజరి కథలో వ్యక్తిగత స్వేచ్ఛను ప్రాధాన్యం ఇస్తూనే అందరి దృష్టిలో చనిపోయిన మంజరి మళ్ళీ ఎలా బ్రతికిందని ఇతివృత్తాలు తీసుకున్న కథ రచయిత ఇందులో తెలియజేస్తారు. పేదరికం, అనుకోని పరిస్థితుల వల్ల వెంకటాద్రికి భార్య అవుతుంది మంజరి. మొదటి భార్య చనిపోయిన తర్వాత ఎవరిని చేరదీన వెంకటాద్రి మంజరి నచ్చడంతో ఆమెను వివాహం చేసుకోవడం జరుగుతుంది. అయితే ఆమె వేరే అతనితో సంబంధం పెట్టుకుండడం జరుగుతుంది. అటువంటిప్పుడు అతను చాలా ఆలోచించి మీరు తనతో వెళ్ళిపోండి అని చెప్పి మంజరికి చెప్పడం జరుగుతుంది. మంజరి ఇష్టపడిన వ్యక్తితో తను వెళ్ళిపోవడం, అలా తనకి ఇబ్బంది కలుగుతుంది వచ్చిన మాట వల్ల అని చెప్పి ఆ ఇల్లు కాల్ చేసి అందులో ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పడం జరుగుతుంది. దీంట్లో కొన్ని వాక్యాలు సామెతలు. అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి మాటకు ఒక చిరునవ్వు చిందించడం అంటే ఎదురువాటి గుండెకి గాలం వేయటమే, నేరం నాది కాదు అనే కథలో మనకి ఈ వాక్యం కనిపిస్తుంది. సహృదుడైన పెళ్ళాడి ఇల్లాన్ని చేసుకుంటే పతనమైన ఆడది కూడా పవిత్రమూర్తిగా అవుతుంది అని నేరం నాది కాదు అనే కథలో ఇంకొక వాక్యం. జీతం మద్యం లేకుండా ఇక్కడ రచయిత అప్పుడు రోజుల్లోనే చాలా సంవత్సరం ముందు చూపుతో ఆలోచించి రాసిన కథలు. చాలా ధైర్యంగా చాలా రాశారు. చెప్పడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు. చాలా కథలు ఉన్నాయి. నాకు సమయాన్ని బట్టి ధన్యవాదాలు.